ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం ఇలాగున్న దైవ వాక్యాన్ని ధ్యానించుటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై వందనములు చెల్లించబద్దులమునై ఉన్నాం. ప్రభుకు స్తోత్రం. నేటి దినాన వాక్యం చాలా ఆలస్యంగా మీ వద్దకు వస్తున్నది, దయతో మన్నించవలనని ప్రభు పేరట వేడుచున్నాను. నిన్నటి దినమునకు లోపలి భాగమున టైల్స్ అంతా పూర్తి చేయడం జరిగింది. ఈ దినాన చిన్న చిన్న మైనర్ వర్కులు బయట ప్రాంగణంలో చేస్తున్నారు. ఇదిగో ఇలాగున ఉన్నది మందిరం. ప్రార్థించిన మీకు, చేతులు కలిపిన మీకు యేసు నామం పేరట వందనాలు. ప్రభు తన కృపలో మీ అవసరాలన్నీ తీర్చునుగాక. సంతోషం. ఇంకా కొద్దిపాటి అక్రతలు ఉన్నాయి, వాటి విషయంలో ప్రార్థిద్దాం. రేపటి ఉదయకాలం నుండి మనకు మందిరములో ఉపవాస ప్రార్థనా పండుగలు జరుపదలంచి ఉన్నాం. మంచి వాతావరణం కొరకు అనేకులు మరి ఆరాధనలు ఏకీభవించి ప్రభును స్తుతించాలని ప్రార్థిద్దాం, పాల్గొందాం. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 20వ అధ్యాయం 3 నుండి ప్రియులారా కొన్ని వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. 6వ వచనము, అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేనెరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చెయ్యకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడయుండునుగాక. యేసునామమున ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వచనాలలో ఒక అన్యునికి దైవ దర్శనం లేక ప్రత్యక్షత స్వప్నము కలిగింది. అతడు మనలాగా ప్రార్థనలు చేసిన వ్యక్తి కాదు. అతడు మనలాగా బలి అర్పణలు చేసిన వ్యక్తి కాదు. ఏనాడు మందిరానికి వెళ్ళలేదు, వాక్యాన్ని చదవలేదు. కానీ ఆ వ్యక్తికి దైవ ప్రత్యక్షత అనేది కలిగింది. అంత మాత్రమే కాదు, అతడు పాపము చేయకుండా ప్రభువు అతనిని అడ్డగించాడు. ఇక 3, అతని విషయమై ఓ దైవభక్తుడు ప్రార్థన చేయగా అతడు దీవించబడ్డాడు. ప్రియులారా, ఎవరు ఇతడు అని చూస్తే, మరి గడిచిన దినాన మనము గెరారులో ఉన్నటువంటి
అబీమెలెకు అనబడిన వ్యక్తి. అబ్రహాము గెరారులోనికి వెళ్ళినప్పుడు అబ్రాము భార్య శారమ్మ సౌందర్యవతి అయి ఉండుట వలన అబ్రాము గారు చెప్పారు, నీవు నా చెల్లెలవని చెప్పు అన్నారు. ఆమె దానికి అంగీకరించింది. బ్రదర్ బ్రదర్ అంటూ బ్రదర్ వెంట పడుతుంది. నిజానికి ఆయన బ్రదర్ ఇన్లా, ఆమె మాత్రం బ్రదర్ బ్రదర్ అంటుంది. ఈయన కూడా సిట్రో సిట్రో అంట తిరుగుతున్నాడు. ఈ లోపల ఆ ఊర్లో కొందరు వీళ్ళని చూశారు. మన ఊరు జంట వచ్చారు, వారు బ్రదరు సిస్టర్ అంట తిరుగుతున్నారు, పాపం ఆమెకి ఇంకా వివాహం అయినట్లు లేదు అని చెప్పుకున్నారు. ఆ మాట ఆ అబీమెలెకు వద్దకు వెళ్ళింది. ఇంకేముంది, ఆయన ఆమెను ఇంటికి రప్పించుకున్నాడు. బహుశా అతడికి అది సహజం. ఎందుకంటే ఎవరైనా సౌందర్యంగా ఉన్నప్పుడు వివాహం చేసుకోవడం అనేది వారికి ఆచారం కాబోలు రప్పించుకున్నాడు. పిల్లరా, అయితే నిజానికి వీరెవరు? దేవుని పిల్లలు. నిజానికి వీరెవరు? వాగ్దానాలు పొందినవారు. నిజానికి వీరెవరు? ప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన వారు. మరిట్టి జనమునకు, ఈ కుటుంబానికి దేవుని కాపుదల ఉండదా? సమృద్ధిగా ఉంటుంది. అబీమెలెకు తీసుకువెళ్ళిన తర్వాత ఆ రాత్రి దేవుడు అతనికి స్వప్నమందు అతనితో మాట్లాడుతున్నాడు. 3వ వచనం, అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నా దేవుని పిల్లరా, ఒక అన్యుడు అబీమెలెకు, ఆ అన్యుడితో ప్రభువు మాట్లాడుతున్నాడు. శారా విషయంలో దేవుడు భారం వహించారు. ఆత్మీయులారా, అబ్రహాము పాదము తొట్టుపడిన దేవుడు తన యందు విశ్వసించిన బిడ్డలను ఏ కీడునకు అప్పగించడు అనే సత్యం ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాలా. అబ్రహాము తప్పిదము, అబ్రహాము యొక్క తొందరపాటు అయినప్పటికీ దేవుడు అబ్రహామును కనికరించినట్లుగా, శారాను సంరక్షించినట్లుగా చూస్తున్నాం. అబీమెలెకు అంటాడు, అయ్యా, ఇటు నీతి గల జనమును నీవు నాశనము చేయుదువా? ఎట్టి నీతి గల జనము? అబీమెలెకు నీతిమంతునిగా తనను తాను ఎంచుకుంటున్నాడు. అయ్యా, ఆయన నా చెల్లాయి అని చెప్పాడు, ఆమె కూడా నా అన్న అని చెప్పారు, అందు నిమిత్తమే కదా నేను వారిని రప్పించుకున్నాను అని చెప్పాడు. నేను యథార్థమైన మనసుతోనే దీన్ని చేశాను అంటాడు. అబీమెలెకుని గురించి తనను తాను చెప్పుకున్న విషయం నీతిగల జనము అన్నాడు. దేవుడు అంటున్నారు, నీవు యథార్థమైన మనసుతో దీన్ని చేసావని నాకు తెలుసు, అందుకే నేను నిన్ను అడ్డగించాను అన్నాడు. పిల్లరా, ఒక వ్యక్తి పాపమందు పడకుండగా, ఒక వ్యక్తి కీడులో పడకుండగా తప్పించబడాలంటే ఈ కారణంలో, ఈ సందర్భంలో 2 విషయాలు మనం చూడవచ్చు. అబీమెలెకు విషయంలో అబీమెలెకు అంటాడు, అయ్యా, ఇట్టి నీతిగల జనము అని అంటున్నాడు. 4వ వచనం, అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా అంటున్నాడు. అంటే అబీమెలెకు చేయుచున్న పనులలో నీతి ఉన్నది. వివాహం కాలేదు గనక వివాహం చేసుకుంటాను అన్నాడు. ఒకవేళ అబ్రహామే ఆమె నా భార్య అని చెప్పినట్లయితే బహుశా అతడికి ఆ ఆలోచన రాదేమో. ఆ వ్యక్తికి దైవ దర్శనం కలగడానికి, కీడు నుండి తప్పించబడడానికి ఓ శ్రేష్టమైన కారణం ఏందో తెలుసా? ఆత్మీయులారా, నీతి కలిగి నడుచుకుంటున్నాడు. వాక్యం సెలవిస్తుంది, నీతి మరణం నుండి రక్షిస్తుందంట. నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుతారంట. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొబవేస్తారట. ఆత్మీయులారా, కనుకనే యేసునందైన నీతి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఇక 2వ విషయం, అతడు అంటాడు, నేను యథార్థ హృదయముతో దీన్ని చేసి తిని అంటాడు. దేవుడు కూడా చెప్తారు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును అంటున్నాడు. ఇక 2వ విషయం, అతడు యథార్థంగా ఉన్నాడు. ప్రియులారా, తన ఆలోచన కానీ తన విధానం కానీ యథార్థంగా ఉన్నాడు. కనుకనే కాబోలు దేవుడు ఆ వ్యక్తిని తప్పించాడు.
ఈ ఉదయకాల వేళ దేవుని మాటలు వినుచున్న ఆత్మీయులారా, మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో ఒక అన్యునికి దైవ దర్శనం కలగడానికి, కీడు నుండి తప్పించబడడానికి 2 ప్రాథమిక సూత్రాలు చూసాం. 1 నీతి కలిగి ఉన్నాడు, 2 యథార్థతను కలిగి ఉన్నాడు. ఈ 2 కారణాలను బట్టి దేవుడు ఆ వ్యక్తికి ప్రియులారా దైవ దర్శనమును, నా దేవుని ప్రియులారా, ఆ కుటుంబం కీడులో పడకుండా, అతడు పాపం చేయకుండా అడ్డగించబడ్డాడు. చూడండి, ఈ నీతి అనేది రైచియస్నెస్, యథార్థత అనేది ఇంటిగ్రిటీ. ఈ 2 మన ఆధ్యాత్మిక జీవితాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈరోజు దేవుని పిల్లలుగా మన నీతి అది మురికి బట్టల వలె దేవుని దృష్టిలో ఉన్నది కనుక దేవుని నీతి అది అత్యున్నతమైనది, దేవుని యథార్థత అది గొప్పది. యోబు యథార్థవంతుడు, హిజ్కియా యథార్థవంతుడు. బైబిల్ సెలవిస్తుంది, యథార్థముగా ప్రవర్తించి వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రియులారా, మరొక సందర్భం ఇదే విషయంలో నుంచి, మరి అబ్రహాము భార్య అయిన శారా మరి అన్యుని ఇంటికి నడిపించబడినప్పుడు అబ్రహాము నిజానికి తాను తలంచుకుంటే మరి 4 దేశపు రాజులను తరిమిన అనుభవం 14 అధ్యాయంలో ఉంది. మన్నించండి, నలుగురు రాజులను జయించాడు. అయితే పిల్లలు ఎక్కడ అబీమెలెకు విషయంలో అయితే మరి తన భార్యను అపహరించుకుని పోయినప్పుడు అబ్రహాము మౌనిగానున్నాడు. దానికి కారణం ఏంటో మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, అబ్రహాము సైలెంట్ అయిపోయిన దేవుడు మాత్రం తన యందు విశ్వసించినటువంటి శారము విషయంలో ప్రియులారా, దేవుడు సైలెంట్గా లేడండి. దేవుడు సైలెంట్ అయిపోలేదు ప్రియులారా. దేవుడు ఒక అన్యునితో మాట్లాడి భారాన్ని వహించారు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, మరి దేవుని యందు విశ్వసించిన నీ విషయంలో నీ వారే నిన్ను మర్చిపోవచ్చు, కానీ నా దేవుడు ఎన్నడూ మర్చిపోరు. నీవు కన్నవారు, నిన్ను కన్నవారు కొన్నిసార్లు నిన్ను ప్రక్కన పెట్టేసి ఉండొచ్చు, కానీ నా ప్రభు నిన్నెప్పుడు విడిచిపెట్టగా నీ ప్రక్కనే తోడై ఉంటారు. ఆయన శారా విషయంలో భారం వహించిన దేవుడు నీయందు భారం వహించగల సమర్థుడు. ఆ కృపతో దేవుడు మనలను దీవించునుగాక. తండ్రి దేవ స్తోత్రం. దీవించి ఆదరించి బలపరిచి పరిశుద్ధపరిచి కృపతో నింపి కల్వరి రక్తంతో శుద్ధి చేయండి. దినచర్య అంతటిలో తోడై ఉండండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. ఆలస్యాన్ని క్షమించండి. యేసు నామములో ఆమేన్.